Hello everyone, welcome to our channel. In this video I am going to explain National Means Cum Merit Scholarship 2022, how to apply online. So how to fill online application step by step explain చేస్తాను. సో మిత్రులు వీడియో పూర్తిగా చూడండి, మీకు ఓన్గా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి అందులో BSc Telangana.gov ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా BSc తెలంగాణ స్టేట్ పోర్టల్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు పోర్టల్ ఓపెన్ అవుతుంది. పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అందులో కిందికి వెళ్ళినట్టయితే మనకు NTSC NMMS కనిపిస్తుంది. NMMS క్లిక్ చేయండి. NMMS క్లిక్ చేయగానే ఇక్కడ NMMS 2021-22 ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో నేషనల్ మీన్స్ స్కాలర్షిప్ స్కీమ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అనే విధంగా ఎంటర్ అవుతుంది. ఇది లాగిన్ కావాలంటే ముందుగా మనం స్కూల్ డైస్ కోడ్ అవసరం. సో మీ స్కూల్ డైస్ కోడ్ కొట్టండి. ఆ స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్కూల్కు అదే డైస్ కోడే పాస్వర్డ్ ఉంటుంది. పైన ఇక్కడ మనం డైస్ కోడ్ కొడతాం, అదే డైస్ కోడ్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ తర్వాత లాగిన్ చేయాలి. సో ఈ విధంగా మనం డైస్ కోడ్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి మనము లాగిన్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మన స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డైస్ కోడ్ ఇక్కడ కనిపిస్తుంటుంది చూడండి. సో అట్లనే కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా చదివి ఇఫ్ యూ అగ్రీడ్ ప్రొసీడ్ టు టెస్ట్ నెక్స్ట్ అంటున్నా అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. డిడ్ యూ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ అని వస్తుంది. దాన్ని ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో మనము ఇక్కడ ఆల్రెడీ న్యూ అప్లికేషన్ వస్తుంది. ఈ న్యూ అప్లికేషన్లో డిస్ట్రిక్ట్ కోడ్ నేమ్ ఆల్రెడీ మనం డైస్ కోడ్ కొట్టగానే అవన్నీ వచ్చేస్తాయి. స్కూల్ కోడ్ స్కూల్ నేమ్ కూడా మీ డైస్ కోడ్తో సహా వచ్చితే ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్స్ నేమ్, సో అడ్మిషన్ రిజిస్టర్లో ఉన్నట్టు మనము క్యాండిడేట్స్ నేము సర్నేము నేము మనం ఎంటర్ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్ కూడా సర్నేము ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. సో క్యాండిడేట్ మనకు మేలా ఫీమేలా క్లిక్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇది క్లిక్ చేస్తే మనకు డేట్ ఆఫ్ బర్త్ వస్తుంటుంది. డేటు మంత్ ఇయర్ కూడా తీసుకోవాలి. 2009 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళది మాత్రమే తీసుకుంటుంది, 2010 వాళ్ళకి తీసుకోవడం లేదు. సో స్టడీయింగ్ క్లాస్ అంటే ఆల్రెడీ ఇది క్లిక్ చేయగానే మనకు ఇప్పుడు ప్రజెంట్ స్టడీయింగ్ 8th క్లాస్ అని వస్తుంది. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ మీడియంలో వాళ్ళు ఎగ్జామినేషన్ రాస్తారో తెలుగు ఇంగ్లీష్ హిందీ ఇట్లా వాళ్ళ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కమ్యూనిటీ అంటే వాళ్ళు బీసీనా వాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అది క్లిక్ చేయాలి. ఒకవేళ వాళ్ళ సర్టిఫికెట్ వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే ఎస్ క్లిక్ చేయగానే ఆ సర్టిఫికెట్ను మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ పేరెంటల్ ఇన్కమ్ కూడా 1,50,000 లోపల ఉండాలి. వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఉన్నట్టయితే ఎస్ క్లిక్ చేసి సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాలి. అది అప్లోడ్ చేయడము మనము ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకోవాలి. క్యాస్ట్ ఇన్కము ఫోటో కింద సిగ్నేచర్ ఉండాలి. దాంతో మనం స్కాన్ చేసుకొని ఇవి మనకు రెడీగా ఉన్నట్టయితే ఒక్కొక్కటి 1 by 1 మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ స్టూడెంట్ మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్ ఇక్కడ క్లిక్ చేస్తే ఫాదరు ప్రైమరీయా అప్పర్ ప్రైమరీయా సెకండరీ అని వస్తుంది, అవి క్లిక్ చేయాలి. ఫాదర్ ఎడ్యుకేషను మదర్ ఎడ్యుకేషను ఫాదర్ ఆక్యుపేషను మదర్ ఆక్యుపేషన్ ఉండాలి. ఒకవేళ డిజబిలిటీ అంటే వాళ్ళకి ఏమైనా అంగవైకల్యం ఉంటే వాళ్ళని చూసి పెట్టాలి. లేకపోతే నానని ఎంటర్ చేయాలి. సో ఈమెయిల్ ఐడి విద్యార్థులకు ఈమెయిల్ ఐడి లేనట్టయితే అవసరం లేదు, స్కూల్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆధార్ నెంబరు నాట్ మ్యాండేటరీ అంటున్నాడు, ఉంటే మనం ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ 7th క్లాస్. సో ఇక్కడ చాలామందికి డౌట్ ఏమొస్తుందంటే ప్రీవియస్ ఇయర్ బిఫోర్ ఇయర్ మనకు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఎగ్జామ్ జరగలే కాబట్టి పర్సెంటేజ్ ఎంత వేయాలని అనే డౌట్ వస్తుంటుంది. సో పర్సెంటేజ్ అందరు ప్రమోట్ అయ్యారు కాబట్టి ఎబో 35. సో SC ST వాళ్ళకి 50% ఉండాలి, మిగతా వాళ్ళకి 55% ఉండాలి. ఆ పర్సంటేజ్ మనము చూసి వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ వచ్చినట్టయితే రూరల్ ఏరియా వాళ్ళైతే రూరల్, అర్బన్ ఏరియా వాళ్ళైతే అర్బను
ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్ టైప్ అది జెడ్పిహెచ్ఎస్ మోడల్ స్కూలా అనేది ఇక్కడ ఉంటుంది. సో ఏరియా ఇన్ విచ్ స్కూల్ లొకేట్ అది ఎక్కడ ఉంది, రూరలా అర్బలా అనేది అందులో మనం క్లిక్ చేసి వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ చేసిన తర్వాత మనం ఫోటో కింద సిగ్నేచర్ తోటి 10 KB to 30 KB మనము జేపీజేను చేసినటువంటి ఫోటోని ఇక్కడ మనం బ్రౌజర్ క్లిక్ చేయగానే ఆ బ్రౌజర్లో ఫోటో వస్తుంది. ఆ స్టూడెంట్ యొక్క క్యాండిడేట్ యొక్క ఫోటోను ఓకే చేసినట్టయితే ఫోటో దాని మీదకి వస్తుంది. సో ఇవన్నీ అయిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ చేయాలి. సో పూర్తి డీటెయిల్స్ అన్నీ లాస్ట్ వరకు చూడండి, ఇంకా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ అప్లికేషన్లో ఉన్న ప్రాసెస్ ఇది. నెక్స్ట్ వన్, దీని తర్వాత మనం అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. మనం ఎంత అమౌంట్ చేయాలంటే ఇది కూడా చాలామందికి కొత్తగా ఉంటే స్టేట్ బ్యాంక్ కలెక్ట్ అని ఆన్లైన్ కొట్టండి. అది కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా స్టేట్ బ్యాంక్ కలెక్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి సో ఐ హ్యావ్ రీడ్ అండ్ ఆస్పెక్టెడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నది, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్కి వెళ్ళండి. అక్కడ క్లిక్ చేసి మనము ప్రొసీడ్కి వెళ్ళినాము. ప్రొసీడ్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు సెలెక్ట్ స్టేట్ అన్నప్పుడు మనది స్టేట్ ఎక్కడ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, తెలంగాణ అంటే తెలంగాణ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ ఇన్స్టిట్యూషన్ కాడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఇది మన ఫీ పే చేయడానికి చెప్పే పద్ధతి ఇది. నెక్స్ట్ వన్ అందులో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ అంటే డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ టీఎస్ ఉన్నది, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసి మనము సబ్మిట్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ టీఎస్ NMMS ఎగ్జామ్ ఫీ 2021-22 వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు స్టేట్ బ్యాంక్ కలెక్ట్ అనేది ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన దాంట్లో స్కూల్ డైస్ కోడ్, స్కూల్ నేము ఇవి కూడా మనం ఎంటర్ చేయాలి. తర్వాత హెచ్ఎం నేము, హెడ్ మాస్టర్ ఫోన్ నెంబరు, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అటెండ్ అవుతున్నారు, సో డిస్ట్రిక్ట్ నేము, టోటల్ ఫీజ్ ఎంత. సో బీసీ అండ్ ఓసీ వాళ్ళకు 100 రూపీస్ ఉంటుంది, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు అండ్ డిజబిలిటీ వాళ్ళకు 50 రూపీస్ ఉంటుంది. ఆ రకంగా ఎంతమంది ఉన్నారో అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనము మన ఏటీఎం కార్డు, మన డెబిట్ కార్డు తోటి మనం చేయొచ్చు. అలాంటి పరిస్థితులలో మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, సో ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్ ఇమేజ్ మనం ఎంటర్ చేయాలి. మనము ఓన్గా కూడా మన బ్యాంక్కి వెళ్ళకుండా కూడా మనము ఆన్లైన్లో చేయొచ్చు. ఆ తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. మనం కొట్టిన డీటెయిల్స్ అని అందులో కనిపిస్తుంటాయి. నెక్స్ట్ వన్ తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకసారి చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకోగానే అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకు డియుఐ అనే నెంబర్ వస్తుంటుంది. సో ఆ డియుఐ నెంబర్ను మనకు రిసీట్స్ వస్తుంది. ఇది కన్ఫర్మ్ కాగానే మనము అమౌంట్ యూపీఐ ద్వారానా లేదా మనకున్నటువంటి డెబిట్ కార్డు ద్వారానా లేదా అందులో స్కాన్ కూడా చేయొచ్చు. స్కాన్ చేసి కూడా మనము అమౌంట్ పే చేయొచ్చు. పే చేసిన తర్వాత రిసీట్స్ వస్తుంది. ఆ రిసీటును మనము ప్రింట్ తీసుకోవాలి. సో అది దాంతో మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో అది ఆన్లైన్ అమౌంట్ పే చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఎస్బీఐ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉన్నది, దాన్ని అక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతున్నది. ఓపెన్ అయిన తర్వాత క్లిక్ హియర్ యాడ్ ఎస్బీఐ కలెక్ట్ డీటెయిల్స్ అని మళ్ళీ దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతున్నది. మనము అక్కడ ఆన్లైన్లో పే చేసినటువంటి అమౌంట్ ఓకే, అక్కడ రిసీట్ వస్తుంది. దాన్ని మనము యాడ్ ఎస్బీఐ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఆ అమౌంట్ అందులోకి ఎంటర్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏ బ్యాంకు కట్టినామో, పే చేసినామో ఎస్బీఐ, అది ట్రాన్సాక్షన్ నెంబర్ అక్కడ డియుఐ నెంబరు మనము ఆన్లైన్ చేసినప్పుడు వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మనకు వచ్చిన రిసీట్స్ ఎంతమంది పే చేసినాం అమౌంట్, ట్రాన్సాక్షన్ డేట్ ఏ రోజు నాడు ట్రాన్సాక్షన్ చేసినాం ఆ డేట్ కూడా క్లిక్ చేయాలి. ఆ తర్వాత సేవ్ అనేటువంటిది క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేస్తేనే ఈ అమౌంట్ కరెక్ట్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కు చేరుతుంది. సో ఈ విధంగా చేసినప్పుడు ఇట్లా వస్తుంది. మనం చేసినటువంటిది బ్యాంక్ నేము, ట్రాన్సాక్షన్ నెంబర్, డియుఐ నెంబరు, మనం ఎంత అమౌంట్ పే చేసినాం, ఏ డేట్ నాడు చేసినాం అనేది వస్తుంది. సో అది వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో
మనం ఏం చేయాలంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కూడా మనం ఒక్కొక్క న్యూ స్టూడెంట్ అని క్లిక్ చేసుకుంటూ ఒక్కొక్క డాటా ఎంటర్ చేయాలి. ఒక్కొక్క డాటా ఎంటర్ చేసుకుంటూ పోయినాక మనము ఎస్బీఐ కలెక్ట్ అమౌంట్ కూడా చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రిపోర్ట్ అని ఉన్నది, రిపోర్ట్ని క్లిక్ చేయాలి. రిపోర్ట్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మనం ఎంతమంది పే చేసినామో, ఎంతమంది ఆన్లైన్ చేసినామో వాళ్ళ పేర్లు, వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ పేరెంటల్ ఇన్కమ్, కమ్యూనిటీ, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో దీన్ని మనం ఇక్కడ డౌన్లోడ్ ఎన్ఆర్ అని ఉన్నది, దాన్ని డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు నామినల్ రూల్స్ డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ఇంకా ఏమైనా మిస్టేక్ ఉన్నట్టయితే, మనం అప్లికేషన్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్ ఉన్నట్టయితే ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది, ఎడిట్ చేసి అప్లికేషన్ మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రింట్ ఉన్నది, ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. సో నామినల్ రూల్స్ కూడా మనం 2 sets ప్రింట్ తీసుకొని విత్ కవరింగ్ లెటర్ తోటి నామినల్ రూల్స్ అండ్ యాడ్ ఎస్బీఐ కలెక్ట్ ఇన్ఫర్మేషన్, మనం ఫీజు కట్టినటువంటి రిసీట్, ఇవన్నీ మనం అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ సైన్ చేసి డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫర్ మోర్ NMMS వీడియోస్, సో మా యూట్యూబ్ ఛానల్లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ సంబంధించిన ఎన్నో వీడియోలు ఉన్నాయి. సో వాటిని మీ స్టూడెంట్స్కు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.